అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు 30 సంవత్సరాలుగా దళితుల వర్గీకరణ కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి దళితుల్లో అసమానతలు లేని ఆర్థిక అభివృద్ధికి నోచుకోనటువంటి దళితులకి న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చారిత్రాత్మకం. గతంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభ దశలో ఎస్సీ వర్గీకరణకి వెన్నుదండుగా నిలబడినటువంటి నాయకుడు రామచంద్రరాజు కమిషన్ వేసి అప్పట్లో 97-98లో ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల్లో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి, విద్యలో అసమానతలు ఉన్నాయి. రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పొందపరిచాడో అవి సక్రమంగా జరగాలంటే ఎస్సీలని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి అప్పుడు కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సమర్పిస్తే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అప్పట్లో దాదాపు 25,000 ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకి రావడం జరిగింది. ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు పార్లమెంట్లో చట్టం చేసుకోమని చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని, సంక్షేమ పథకాలని, చారిత్రాత్మకమైన నిర్ణయాలని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, కాల్ ముక్తాన్ బాంచంద్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థని కూకటి వేళ్లతో సహా పెకిలించింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు దళితుల్లో ఉన్నటువంటి అంటరానితనం, 2 గ్లాసుల పద్ధతి, ఇలాంటి దుర్మార్గాల్ని రూపుమాపింది తెలుగుదేశం పార్టీ. జస్టిస్ పున్నయ్య కమిషన్ను వేసి ఆ రోజుల్లో గ్రామాల్లో అంటరానితనం, దేవాలయాల ప్రవేశాలు కానీ, హోటళ్లలో 2 గ్లాసుల పద్ధతి కానీ, అంటరానితనాన్ని కానీ పూర్తిగా నిర్మూలించడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేసి, శాంతి కమిటీలు వేసి అనేక జీవోల్ని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కమిషన్ని భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ని నియమించి మా హక్కుల్ని కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నటువంటి నేత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఏళ్ల తరబడి పరిష్కారం కాకపోతే ఎస్సీ ఎస్టీలకి సపరేట్ అట్రాసిటీ చట్టానికి సపరేట్ కోర్టుల్ని నియమించింది కూడా, ఏర్పాటు చేసింది కూడా, నిర్ణయం తీసుకుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఎన్ఎస్ఎఫ్డిసి పథకాన్ని మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసినటువంటి వ్యక్తి గౌరవ అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మా దళితులకు మళ్ళీ ఆ పథకం కావాలి అని చెప్పి లేఖ రాసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మంత్రిగా పనిచేసేవారు కదా సురేష్ గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 2014 నుంచి 19 వరకు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం దళిత వాడల్లో మౌలిక వసతులకి, దళిత వాడల అభివృద్ధికి, దళితుల అభివృద్ధికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎంత కేటాయించారు, ఎంత అమలు చేశారు చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దళితుల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఏ కుల జనాభా దామాసా ప్రకారం ఆ కులానికి వాటాన్ని కల్పించే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే, మాల, మాదిగ, రెల్లి అనేక కులాలకి సమన్వయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే విభజన రాజకీయాలని చెప్పి మాట్లాడడం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణికి నిదర్శనం. గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారి మనం చూసుకుంటాం. చంద్రబాబుదేనని జగన్ ఎద్దేవా చేశారు. ఏబిసిడి వర్గీకరణ న్యాయస్థానంలో నిలవదని తెలిసినా విభజించారంటూ అసెంబ్లీలో ధ్వజమెత్తారు. మనసాక్షిని చంపుకుని రాజకీయాలు చేయలేమని జగన్ శాసనసభలో వ్యాఖ్యానించారు. ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు, మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రాసి ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దాన్ని ఒప్పుకోదు అని తెలుసు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి జరిగించే దానికోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చుపెట్టి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి గత అసెంబ్లీలో స్పష్టం చేయడం జరిగింది. నేను గర్వంగా చెప్తాన్నా, 30 సంవత్సరాల క్రితం నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు దేశం అమలు చేస్తూ ఉంది. ఆ రోజు మా నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు చెప్పిందంటే, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఆ రోజు 30 సంవత్సరాల క్రితం నా నాయకుడి ఆలోచన, నీ ఆలోచన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? కులాల ఓట్ల కోసం విభజించామని చెప్పేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మరి ఉమ్మడి కార్పొరేషన్ని మీరెందుకు విభజించారు? మాలా, మాదిగ, రెల్లి కార్పొరేషన్లుగా మీరెందుకు విభజించారు? అంటే ఆన్లైన్ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విభజించారా? అనేక కమిషన్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఉమ్మడి రాష్ట్రంలో పర్యటించి ఏబిసిడి వర్గీకరణ జరగాల్సిందే, గతంలో జరిగినప్పుడు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇది మంచి నిర్ణయం, చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ కూడా కేంద్రానికి అప్పుడు నివేదికను ఇవ్వడం జరిగింది. అనేక కమిషన్లు. ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించి అన్ని కుల సంఘాల దగ్గర వినతపత్రాలు స్వీకరించి అన్ని కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి దళిత ప్రజాప్రతినిధులతో దాదాపు 4-5 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని అభిప్రాయాలు తీసుకొని కమిషన్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం దళితుల్లో ఏ కులానికి అనుకూలం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, దళితుల సమగ్ర అభివృద్ధే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అణగారిన వర్గాల్లో అట్టడుగున ఉన్నటువంటి
ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి కులాలు, ప్రభుత్వం నుంచి ఆర్థిక పరంగా కానీ రాజకీయంగా కానీ లబ్ధి పొందినటువంటి కులాలని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకించేటువంటి ఆదిమలపు సురేష్ 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశావు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత దాదాపు 27 దళితుల సంక్షేమ పథకాలని రద్దు చేస్తే నోరు మెదపనటువంటి నువ్వు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఒక దళితుడైన డాక్టర్ అచ్చెన్నని అతి కిరాతకంగా కిడ్నాప్ చేసి చంపేసి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ చేసి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే నోరు మెదపనటువంటి చవట దద్దమ్మవి. అదే కడప జిల్లా పులివెందుల్లో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే నోరు మెదపనటువంటి చవటవి. నీ నియోజకవర్గంలో, కొండేపి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించినటువంటి నువ్వు మంత్రిగా నీ ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ తీసుకొని పోతే నీ మొహాన ఫైల్తో విసిరి కొట్టిన ఆత్మగౌరవం లేనటువంటి చవటవి దద్దమ్మవి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావా? ఇది మాలామాదిగల మధ్య దళితుల మధ్య గొడవలు పెట్టేటువంటి నిర్ణయమా? అంటే సుప్రీంకోర్టు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 7 మంది న్యాయమూర్తులు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించేటువంటి, ఆ నిర్ణయాన్ని కూడా తప్పుపట్టేటువంటి వ్యక్తులా మీరు? దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని స్థాయిలో వచ్చి దళితుల అసమానతలు ఉన్నాయి, ఎస్సీ వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను, ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పినటువంటి నాయకుడు. అంటే ఇంతమంది నిర్ణయాన్ని సమాజంలో అందరూ మద్దతు తెలిపినటువంటి అంశాన్ని, ఇది ఏ కులానికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదని తెలిసిన కుల రాజకీయాలు చేయడానికి ముందుకొచ్చినటువంటి నీలాంటి వాళ్ళు, నీలాంటి నాయకుడి యొక్క పార్టీని దళితులందరూ కూడా గమనిస్తాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని, దళితుల్లో సమగ్ర అభివృద్ధి కోసం మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంది? 5 సంవత్సరాల్లో ఒక్క సంక్షేమ పథకాన్ని దళితుల కోసం ప్రవేశపెట్టినటువంటి చరిత్ర మీకుందా? ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన ఉనికి ఉండాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాలకి రూపకల్పన చేస్తారు. రూపకల్పన చెయ్యకపోయినా, దళితుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టకపోయినా ఉన్నటువంటి 27 పథకాలని మీరు నాశనం చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య అంటే దళితుల్లో ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఆర్థికంగా లేనటువంటి వాళ్ళను విదేశాల్లో చదివించాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే అనేక మంది దళితుల్ని ఉన్నత విద్యకు విదేశాలకు పంపితే ఆ పథకాన్ని కూడా నిర్వీర్యం చేసి 4 సంవత్సరాలు నిర్వీర్యం చేసి 5వ సంవత్సరంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్యకు ఆయన పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకుంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తీసేస్తే నోరు మెదపనటువంటి మీరు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టడానికి కారణమేమి? చదువుకి కులం కానీ పేదరికం కానీ అడ్డు కాకూడదు. పేదరికంలో పుట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా, రాజ్యాంగ రూపకర్తగా ఎదిగాడు. పేదరికము, కులము, అణచివేత చదువుకి అడ్డు కాకూడదని ఆత్మన్యూనత భావంతో ఉన్నటువంటి కులాలకి ఆత్మస్థైర్యం నింపడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితే, ఆ మహనీయుడి పేరు తీసేసి జగన్ రెడ్డి విదేశీ విద్య, జగన్మోహన్ రెడ్డి జగనన్న విదేశీ విద్య అని పెడితే కనీసం నోరు మెదపనటువంటి మీరు ఈరోజు చారిత్రాత్మకమైన నిర్ణయం, దళితులు అందరూ ముక్తకంఠంతో స్వాగతిస్తున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి ముందుకొస్తున్నారంటే మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి నిర్వాహకాలు దళితులకి అభివృద్ధికి దూరం చేయడమే కాకుండా 3 కార్పొరేషన్లుగా విభజించి ఒక్క రూపాయి 5 సంవత్సరాల్లో మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్లకి బడ్జెట్ పెట్టింది ఉందా? ₹1 రుణం ఒక దళితుడికి మంజూరు చేసినటువంటి ఘనత మీకుందా? ఇప్పటికైనా సామాజిక న్యాయం, సమన్యాయం రాజకీయ కోణంలో చూడకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు,
సురేష్ లాంటి ప్రబుద్ధులకి నేను విజ్ఞప్తి చేస్తాను. సామాజిక న్యాయం వేరు, రాజకీయ కోణంలో చూసేటువంటి న్యాయం వేరు. సామాజిక అంశాల్ని సామాజిక కోణంలో చూసేటువంటి వ్యక్తులు ప్రభుత్వ అధినేతలుగా ఉంటే అన్ని కులాలకి సమన్యాయం జరుగుతుందనడానికి ఈరోజు మొన్న జరిగినటువంటి చారిత్రక నిర్ణయాలు కారణం. ఇందుకు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి గౌరవ మందాకృష్ణ మాదిగ గారికి కానీ, అదేవిధంగా ఎంఆర్పిఎస్ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ సామాజిక న్యాయం కోసం గౌరవ మందాకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అనేక ఉపకులాలు రెల్లి కావచ్చు, ఈరోజు బేడా బుడగ జంగం కులం సర్టిఫికేట్ కూడా ప్రభుత్వం నుంచి మంజూరు చేయనటువంటి పరిస్థితుల్లో ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాల్లో ఒక కులం ఉంటే 19లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బేడా బుడగ జంగం కులస్తులతో ఆ నాయకులతో బహిరంగ సభను నేను ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తే ఆ వేదిక మీద వాళ్ళ కష్టాలు తెలుసుకొని శర్మ ఐఏఎస్ రిటైర్డ్ కమిషన్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కమిషన్ పర్యటించి వీళ్ళని ఎస్సీల్లో ఉన్నటువంటి వీళ్ళని మళ్ళీ ఎస్సీల్లో చేర్చాలని కమిషన్ రిపోర్ట్ రాష్ట్రానికి ఇస్తే అప్పట్లోనే కేంద్రానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాల్లో కనీసం అలాంటి అభాగ్యుల గురించి ఆలోచించినటువంటి సందర్భం ఏదైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్థిక యాచక వృత్తిని ఈరోజు కులం సర్టిఫికేట్ లేక, విద్యకు నోచుకోక, ఉద్యోగాలు లేక, ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి ₹1 రుణం మంజూరు తీసుకోలేనటువంటి అభాగ్యులుగా ఉన్నటువంటి అలాంటి కులాల్ని కూడా ఆదరించలేనటువంటి మనస్తత్వం కలిగిన మీరు ఈరోజు దళితుల గురించి, దళిత సంక్షేమం గురించి, సామాజిక న్యాయం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా సామాజిక కోణంలో చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చరిత్రకారులకే సాధ్యమని మరోసారి నిరూపించబడింది. చరిత్రహీనులకి ఇటువంటి అవకాశాలు రావు. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయంలో నేను కూడా భాగస్వామ్యమైనందుకు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా ఒక దళితుడిగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఈ సందర్భంగా మీడియాతో పంచుకుంటాను. మీకు కానీ సురేష్ లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత మాజీ మంత్రులు, దళిత మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం 2 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు బహిరంగ చర్చకు రండి. గర్వంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. నా పార్టీ ఇన్ని నిర్ణయాలు, తెలుగుదేశం పార్టీ దళితుల సంక్షేమం కోసం, రక్షణ కోసం, అభివృద్ధి కోసం ఇన్ని నిర్ణయాలు తీసుకుంది అని నేను సగర్వంగా చెప్పగలను. ఒక్కటి మీరు చెప్పగలరా? ఇప్పటికైనా సాక్షిని నమ్ముకోకుండా మనస్సాక్షితో పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను ఏ సామాజిక న్యాయ అంశంలో కార్యకర్తగా, నాయకుడిగా వచ్చానో, పోరాటాలు చేశానో, ఆ పోరాటాలు చేసినటువంటి వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి నన్ను ఈరోజు శాసనసభ్యుడిగా అదే చట్టం తీసుకొచ్చే ముందు తీర్మానం చేసేటప్పుడు నేను సభ్యుడిగా ఉన్నందుకు నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. రాజకీయంగా కూడా ఒక దళితుణ్ణి పార్లమెంటు స్పీకర్ చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి బాలయోగ్ గారిని పార్లమెంటు స్పీకర్ చేస్తే దళితుణ్ణి స్పీకర్ చేశాడని ఆనందపడ్డాం కానీ ఉపకులాల వారిగా కులాలను తీసుకొచ్చి బాధపడలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆ కుల ఫీలింగ్ పెట్టి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఒక మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళని అసెంబ్లీ స్పీకర్గా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. 30 సంవత్సరాల క్రితం ఆయన తీసుకున్న నిర్ణయం మొన్న తమిళనాడులో ముఖ్యమంత్రి గారి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ నాయకుడు అనే సినిమా తీసి దళితుని స్పీకర్ని చేసి ఒక సినిమా తీశాడు. నిజ జీవితంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భారత అత్యున్నత పార్లమెంటుకి ఒక దళితుణ్ణి స్పీకర్ని చేసినటువంటి ఘనత, అసెంబ్లీ స్పీకర్ని చేసినటువంటి ఘనత ఈ చరిత్ర 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం.